ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నాం. దాదాపుగా 2001 సంవత్సరం. ఇది మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే అప్పట్లో ఇంజనీరింగ్ అంటే పెద్దగా అవగాహన లేదు చాలామందికి. అవగాహన ఉన్న కొంతమందికి అయితే చదువుకోవడానికైతే అవకాశమే లేదు. అలాంటి వాళ్ళు చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి చదువుకోవాలంటే అంత స్తోమత లేక దాదాపుగా చదువులు ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భంలో మన ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చైర్మన్ వంకి పెంచలయ్య గారు కొత్త శ్రీకారం చుట్టారు. ఆయనే మన గూడూరుకి దగ్గరలో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. దాదాపుగా ఇంజనీరింగ్ అనేది మనకి అందనంత ఎత్తులో ఉంటుంది, అది మనం చదువుకునేది కాదులే అని ఎంతోమంది విద్యార్థులకి అవకాశం కల్పించింది ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో చేరిన విద్యార్థులందరూ కూడా ఉన్నతంగా చదువుకొని దేశ విదేశాల్లో ఈరోజు కేవలం మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో కూడా తమ సత్తా చాటుతూ తన కుటుంబాల్లో వెలుగులు నింపుతూ ముందుకు సాగిపోతున్నారు. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఎలా ఉంది ఓసారి చూద్దాం పదండి. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ని దాదాపుగా నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫిజికల్ డైరెక్టర్ రవిచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. ఇక్కడ మనం చేరిన తర్వాత విద్యార్థులు ఎంత స్థాయికి వెళ్ళారు, ఎలాంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు, ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నారు సార్. స్పోర్ట్స్ అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎస్. స్టూడెంట్స్ అంటే చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, యాజ్ యూజువల్ స్పోర్ట్స్ మీద కూడా చూపిస్తారు. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జస్ట్ స్పోర్ట్స్ అంటే ఏదో నార్మల్గా కాలేజీ లెవెల్లో ఆడతారా, లేదా నేషనల్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్పోర్ట్స్ గురించి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తుంది? నా పేరు రవిచంద్ర అండి. నేను 2004 నుంచి ఆదిశంకర కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాను సార్. మా ఆదిశంకర కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం స్పోర్ట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సార్. ఎలా అంటే ఈ 5 టైమ్స్ మనకి ఇంటర్ యూనివర్సిటీ కండక్ట్ చేసేదానికి అవకాశం ఇచ్చింది సార్ మేనేజ్మెంట్. అలాగే యూనివర్సిటీ లెవెల్ అనంతపురం వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు 5 టైమ్స్ యూనివర్సిటీ ఇది. అలాగే మన రోజు రెగ్యులర్గా మనకి ఈవినింగ్ టైంలో 3:30 to 5:30 మనకి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతుంటాయి సార్. స్పోర్ట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని మాకు ఒక 4 కోచ్లు ఉన్నారు సార్. వాళ్ళు రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో మనకి 5:30 వరకు గ్రౌండ్లో ఉండి వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళ వర్త్ని మనం గుర్తించి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. అట్లాగే గర్ల్స్ సపరేట్గా ఒక హాస్టల్ ఉందండి. ఇక్కడ హాస్టల్కి ఒక లేడీ పీడీ గారు కూడా ఉన్నారు. వాళ్ళని అలాట్ చేసేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. నా పేరు చరణ్ తేజ. నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఆదిశంకరాలో చదువుతున్నాను. నేను ఇక్కడ జాయిన్ అయ్యింది ఎడ్యుకేషన్ పర్పస్. బట్ ఇక్కడ స్పోర్ట్స్లో నన్ను ఎంకరేజ్ చేసి యూనివర్సిటీ టీమ్కి నన్ను సెలెక్ట్ చేశారు. 2023లో మన జేఎన్టీయూకి రిప్రజెంట్ చేశాను. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది రిప్రజెంట్ చేసినందుకు. అలానే స్పెషల్ థ్యాంక్స్ మా రవి సార్, చాలా సపోర్ట్ చేశారు, ప్లస్ చాలా ప్రాక్టీస్ ఇచ్చారు మాకు. థ్యాంక్స్ సార్ అండ్ థ్యాంక్స్ ఆదిశంకర. ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి క్లాసెస్తో పాటు ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఉంటే మనం సక్సెస్ కాలేం. ప్రస్తుతం మనం ట్రిపుల్ ఈ ల్యాబ్లో ఉన్నాం. ఇక్కడ ట్రిపుల్ ఈ ల్యాబ్లో ఏం చేస్తారో ఓసారి తెలుసుకుందాం. మైసెల్ఫ్ సురేష్, ఎలక్ట్రికల్ హెచ్ఓడి, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ సంబంధించి ఆల్ ల్యాబ్స్ కూడా ఫుల్ ఎక్విప్డ్గా ఉంటున్నాయి. ఈ యొక్క ల్యాబ్స్ వల్ల పిల్లలు ఎలా అంటే థియరిటికల్తో పాటు ప్రాక్టికల్లో కూడా నైపుణ్యం చేసుకొని వాళ్ళ ఒక ప్లేస్మెంట్స్కి ఉపయోగపడుతున్నవి. మా ఎలక్ట్రికల్ ల్యాబ్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా చాలామందికి ఈరోజు ఛార్జింగ్ స్టేషన్స్లో కావచ్చు, జస్ట్ లైక్ ఒక సబ్ స్టేషన్కి ఇన్స్టెడ్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చినట్లయితే మోర్ ఎంప్లాయబిలిటీ దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఎమర్జింగ్ ట్రెండ్స్ కూడా మనం ప్రీవియస్గా వాడినటువంటి థర్మల్ ఇవన్నీ వాటి వల్ల పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు దానికి ఇన్స్టెడ్ ఆఫ్
థర్మల్, వీఆర్ గోయింగ్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఇవి ఒక బ్యాకప్ పవర్ వల్ల మనకి ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నిటిని కూడా మా పిల్లలకి ఇక్కడ ట్రైన్ చేయడం మన ఫ్యాకల్టీ జరుగుతుంది. ఈ యొక్క ఫ్యాకల్టీ పిల్లల యొక్క నైపుణ్యంతో స్టూడెంట్స్ ఈజీగా ప్లేస్మెంట్ అయ్యి ఈజీగా హైయర్ స్టడీస్కి వెళ్ళేదానికి కూడా జరుగుతుంది ఇక్కడ. సివిల్ ఇంజనీర్ అనేది మాత్రం ఎప్పటికీ ఒక ట్రేడ్ మార్క్. 365 రోజులు డిమాండ్ ఉన్న ఈ కోర్సు ప్రస్తుతం ఆ ల్యాబ్లో అయితే మనం ఉన్నాం. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సో సివిల్ ల్యాబ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. నమస్తే, నా పేరు డాక్టర్ వేణుమాధవ్. నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ని. ఇక్కడ నేను ఈ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో నేను సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఉన్నాను. మనం చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్కి ఇందాక తను చెప్పినట్టు 365 రోజులు వర్క్ ఉంటుంది. అంటే సివిలైజేషన్, నాగరికత సివిల్ ఇంజనీరింగ్తోనే స్టార్ట్ అయింది. మనిషి బేసిక్ నీడ్స్, వన్ ఆఫ్ ది నీడ్స్ ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్. అంటే ఇవాళ రోజున నాగరికత ఉన్నంతకాలం సివిల్ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా మిగతా టెక్నాలజీస్ అన్నీ కూడా టెంపరీగా వచ్చిపోతుంటాయి. బట్ ఎప్పటికీ ఉండేది కోర్ బ్రాంచెస్. దానిలో మొట్టమొదటి ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఇక్కడ మనకు ఆదిశంకరాలో చూసుకుంటే, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చూసుకుంటే విద్యార్థులకి మేము సివిల్ ఇంజనీరింగ్లో అన్ని ల్యాబ్లు ఉన్నాయి. ఆటోక్యాడ్ కానీ, స్టాడ్ ప్రో కానీ, జియోటెక్ సాయిల్కి సంబంధించిన ల్యాబ్లు కానీ, టెస్టింగ్లు కానీ అన్ని ల్యాబ్స్ మనకి ఇక్కడ ఉన్నత ప్రమాణాలతో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయి. ఇక్కడ మాకు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం సివిల్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్కి వస్తే ఎప్పటికి కూడా తరగని ఆపర్చునిటీస్ సివిల్ ఇంజనీరింగ్కి ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్లో మనము ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ని కానీ అనుసంధానం చేసుకోగలిగితే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. మనకి సివిల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. లైక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ స్ట్రక్చర్స్ కిందకి వస్తాయి. హైవే ఇంజనీరింగ్ ఉంది, రోడ్లు, భవనాలు, అలానే మనకి వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాలన్నా సివిల్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. కాబట్టి ఇవాళ రోజున ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సింది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చాలా రిక్వైర్మెంట్ ఉండబోతుంది. రాబోయే 1-2 సంవత్సరాల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆలోచించి వాళ్ళ బ్రాంచ్ని చూజ్ చేసుకోమని చెప్తున్నాను. సివిల్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ టు చూజ్ అండ్ ఇట్ విల్ బీ ఆల్వేస్ ఫ్లరిష్. థ్యాంక్ యూ. చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటారు. ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనేది కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో మనం సజెషన్ తీసుకొని వెళ్తే మంచిది. అయితే ఈసారి ఈ 2024లో ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో BBA, BCA, B.Pharmacy కోర్సులు కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన బిల్డింగ్ సో మొత్తానికి కూడా సో ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో అనేక రకాల విద్యారంగాల్లో ముందుకెళ్తుంది ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అయితే మనకు కనపడుతుంది. అయితే ప్రధానంగా మనకు వచ్చిన ఐడియాలను ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి అనేక రకాల అనుమానాలు, అసలు చాలామంది ఇక్కడ ఆగిపోతుంటాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎలాంటి మీ ఐడియాలని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది దీనికి సంబంధించిన CEO గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఒకసారి విందాం. This is Dr. Emmanuel.
CEO ఆఫ్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్, ఆదిశంకర ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. సో ఇక్కడ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లో ఏం జరుగుతుందంటే మన చుట్టుపక్కల ఉన్న వివిధ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర మంచి మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉంటాయి. సో ఆ ఆవిష్కరణలు, ఆలోచనలు అక్కడితో ఆగిపోకుండా ఆ ఆవిష్కరణలు, ఆలోచనలను కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని ఈ అటల్ కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పటి వరకు 20 స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 20 స్టార్టప్స్కి అవసరమైన పేటెంట్ సర్వీసెస్ అండ్ ఫండింగ్ సర్వీసెస్ అండ్ అదర్ ఇంక్యుబేషన్ సర్వీసెస్ మేము ఈ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంత అద్భుతమైన ఫెసిలిటీని ఆదిశంకర విద్యా సంస్థలందు నెలకొల్పడానికి భారత ప్రభుత్వం 2,50,00,000 సహాయం చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య గారు మరో 2,50,00,000 పోయడం జరిగింది. సో టోటల్ 5 కోట్లు మనీని ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ యొక్క ఆదిశంకర విద్యా సంస్థల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మేము ఖర్చు పెట్టబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఇలాంటి సెంటర్స్ 14 ఉంటే అది ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఒకటి నెలకొల్పడం చాలా సంతోషకరము. ఈ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది, ఒక అదృష్టమని కూడా భావించాలి. సో ఈ సెంటర్లో మేము ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే కోవర్కింగ్ స్పేస్ ఉంటుంది. కోవర్కింగ్ స్పేస్తో పాటు కాన్ఫరెన్స్ హాల్, ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, IoT ల్యాబ్ అండ్ అగ్రికల్చర్ ల్యాబ్, సెక్టర్ స్పెసిఫిక్ ల్యాబ్, దాంతోపాటు స్టార్టప్ క్యాబిన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర ఉన్న బెస్ట్ స్టార్టప్స్లో ఒక స్టార్టప్ ఏంటంటే ఆల్రెడీ 2 2-వీలర్స్ని డెవలప్ చేసింది, ఆల్రెడీ టెస్టింగ్స్ కూడా అయిపోయాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అరైవ్ అప్రూవల్స్. సో సూన్ ఆఫ్టర్ గెట్టింగ్ అరైవ్ అప్రూవల్స్ వీ విల్ రిలీజ్ దీస్ 2 vehicles into the market. సో దాంతోపాటు one of our incubatee received 15 lakhs funding from the Government of India through MSME Idea Hackathon 2.0. అదేవిధంగా ఈ సెంటర్ దగ్గర కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం నడుస్తుంది. ప్రతి సంవత్సరము ఎవరైతే ఈ కమ్యూనిటీస్లో కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, కమ్యూనిటీ ప్రాబ్లమ్స్కి టెక్నాలజీ యాడ్ చేసి ఈజీ అండ్ ఫీజిబుల్ సొల్యూషన్స్ ఇచ్చేవారికి మేము సంవత్సరానికి 2 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. ఎవరైనా ఈ సెంటర్లో ఏ కమ్యూనిటీ ప్రాబ్లం అయినా ఓన్గా సాల్వ్ చేసి మంచి సొల్యూషన్ ఇవ్వాలనుకునే వారికి ఈ యొక్క కమ్యూనిటీ ఫెలోషిప్ మేము అందించడం జరుగుతుంది. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆటోమొబైల్ ల్యాబ్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి కేవలం ఫిజికల్గా మనకి వెహికల్ని పెట్టి, సో వెహికల్లో ఉన్న ప్రతి పార్ట్ని పరిచయం చేస్తూ, సో ఈ పార్ట్ మనకి దేనికి యూజ్ అవుతుంది, సో దాదాపుగా ప్రతి పార్ట్ ఇంజన్ దగ్గర నుంచి బ్రేక్ వరకు, క్లచెస్ వైర్ కా నుంచి, టైర్ నుంచి, సో ఆ టైర్లో ఎంత గాలి నింపాలి, ప్రతి మూమెంట్ కూడా మనకి ఇక్కడ థియరిటికల్గా కూడా ప్రాక్టికల్గా కూడా మనందరికీ అవగాహన కల్పించడానికి అయితే అన్ని ఫుల్ ఎక్విప్మెంట్ ఇక్కడ మనకు కనపడుతుంది ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. సో దాదాపుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇవన్నీ ఇక్కడే వాళ్ళకి నేర్చుకోగలిగితే రేపు ఎప్పుడైనా వాళ్ళ కంపెనీస్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చేస్తాయి, గ్యారంటీ ఇది మాత్రం. ఎందుకంటే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని తర్వాత మన జాబ్ సెర్చింగ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రతి ల్యాబ్ కూడా, సో దాదాపుగా ప్రతి ల్యాబ్ కూడా ఫుల్ ఎక్విప్మెంటెడ్గా, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఫుల్ నాలెడ్జ్తో బయటకు వెళ్తారు. ఫుల్ నాలెడ్జ్తో బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సో ఏదైతే క్యాంపస్ సెలక్షన్ జరుగుతాయో క్యాంపస్ సెలక్షన్స్లోనే వాళ్ళు మాట్లాడే ఆ వర్షన్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఆ ఫుల్ నాలెడ్జ్ అని. సో అందుకే మనకి ఇక్కడ బయటకు వెళ్ళి సెర్చ్ చేసుకోవడమే కాదు, క్యాంపస్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ప్రధాన కారణం ఇదే. So my name is Dr. Michael Joseph Stalin. So working as an associate professor in our Adi Shankara College of Engineering Technology. So it is the 4-wheeler lab
So it's an excellent lab, especially in the mechanical engineering student. So here all the fully the latest equipment related to the four-wheeler, everything available here. So the theory section they studied in the classroom. So after that come to their particular this lab, four-wheeler lab. So physically they will in the touch with all the equipment, how the functioning, how the four-wheeler, so different components, so the torque converter, how that cut section of the engine and power steering system, everything. So what are the subsystem available in the four-wheeler, everything they will coming here, they are studying. It will give the more practical experience, so practical knowledge about the fully thorough knowledge about the four-wheelers. And the students, once they are coming here, they are learning all the related to the four-wheelers, all the thing, it will be useful for them to get very good job opportunity. It is the full sophisticated equipment, the latest equipment available in our Adi Shankara College of Engineering Technology. సో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంకా చాలామంది విద్యార్థులు ఉన్నారు, అలాగే ల్యాబ్ ఫ్యాకల్టీస్ కూడా మనకి ఇక్కడ చాలామంది కనపడుతున్నారు. అసలు ఈ ల్యాబ్లో సో ఎలాంటి నేర్పుతారు? సో నేను ఏదో సరదాగా ఆడుతున్నాను కానీ బట్ చాలామంది అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. సో అసలు ఈ ల్యాబ్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. నా పేరు రాజేష్, సిఎస్సి ఇన్ఛార్జ్ హెచ్ఓడి. సో ఈ ల్యాబ్లో మొత్తం 140 మెంబర్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు డైలీ. ఇక్కడ సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్, పైథాను, డిబిఎంఎస్, జావా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ వస్తే ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు. వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుని స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్స్ అందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నా పేరు డాక్టర్ రాజయ్య అండి. నేను ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 2003 నుంచి వర్క్ చేస్తున్నాను. మా కళాశాలలో కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సులు ఉన్నాయి. వీటిలో స్పెషలైజేషన్ ఏమంటే మా కరికులంలో మేము సుమారుగా 5 స్కిల్ కోర్సెస్. ఆ స్కిల్ కోర్సెస్ దేని మీద ఉంటాయంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ పవర్ బిఐ, అజూర్, డెవోప్స్ అలాంటి స్కిల్ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. ఆదిశంకర కళాశాలలో ఏ చదివినప్పటికీ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇండస్ట్రీకి, అకాడమియాకి ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి ఓపెన్ ఎలెక్టివ్స్, స్కిల్ కోర్సెస్ రెండింటినీ అనుసంధానం చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతాం. సో ఇప్పటివరకు మనం చూసిన ల్యాబ్ వేరే, ఇది ల్యాబ్కి వేరే ఉందన్నమాట. సో ఈసీఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో దానికి సంబంధించిన ల్యాబ్కి సంబంధించిన అదనమాట. సో ఇక్కడ ఎలాంటి సాఫ్ట్వేర్లు ఉంటాయి, సో ఎలాంటి టెక్నికల్గా వీళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుందనేది మన సార్ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు ఏ సురేందర్ రెడ్డి. నేను గత 17 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఆదిశంకర కాలేజీలో గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. బేసికలీ ఈ ల్యాబ్ వచ్చేసి ఎన్ఐ ల్యాబ్ యూ, నేషనల్ ఇన్స్ట్రుమెంట్ ల్యాబ్ యూ అకాడమీ. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్, ఇంజనీర్స్ వచ్చేసి ల్యాబ్ చేస్తారు ఇక్కడ. ఈ ల్యాబ్లో సెకండ్ ఇయర్ బీటెక్ ఈసీఈ స్టూడెంట్స్ సిగ్నల్ సిస్టమ్స్ ల్యాబ్ చేస్తారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ అనాలిసిస్ ల్యాబ్ చేస్తారు. థర్డ్ బీటెక్ ఈసీఈ స్టూడెంట్స్ డిజిటల్ సిస్టమ్ డిజైన్ ల్యాబ్ చేస్తారు. అలాగే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా చేస్తారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫైనల్ ఇయర్ బీటెక్ ఈసీఈ స్టూడెంట్స్ ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. సో మీరు కానీ చూసారంటే ఇక్కడ ఫైనల్ ఇయర్ బీటెక్ ఈసీఈ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ మాడ్యూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కంప్లీట్ అయిన మాడ్యూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ ల్యాబ్లో 30 కంప్యూటర్లు, హై అండ్ కంప్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ. స్టూడెంట్స్ ల్యాబ్ ఇక్కడికి వచ్చి ఆ కంప్యూటర్స్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని ల్యాబ్ చేస్తుంటారు. ఈ కంప్యూటర్స్లో జాలింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మల్టీసిమ్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ జనార్దన్ సాయి కుమార్. ఇది మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్ సార్. అట్లానే ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ల్యాబ్ కూడా జరుగుతుంది. అట్లానే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ల్యాబ్ కూడా జరుగుతుంది సార్. ఇక్కడ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు
ఫిఫ్త్ సెమిస్టర్లో మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్ చేస్తారు సార్. ఇక్కడ మనకు ఆ కిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ట్రైనర్ కిట్స్ ఉన్నాయి, 805 ట్రైనర్ కిట్స్ ఉన్నాయి. అట్లనే 8086 ట్రైనర్ కిట్స్ కూడా ఉన్నాయి సార్. మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోలర్స్ చేస్తారు వాళ్ళు. అట్లనే థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్లో మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ ల్యాబ్ ఉంది సార్. ఎంబెడెడ్ సిస్టమ్స్ ల్యాబ్ కోసం మనకి ఆర్మ్ మైక్రో కంట్రోలర్ కిట్స్ ఉన్నాయి. అట్లానే మనకి ట్రైనర్ కిట్స్ ఉన్నాయి సార్. ఫైనల్ ఇయర్ వాళ్ళు వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ చేస్తారు సార్. దానికి సంబంధించిన కిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈసీ వాళ్ళు చేస్తారు సార్ ఈ ల్యాబ్. ఆదిశంకర విద్యా సంస్థలు అటానమస్ దినదిన ప్రవర్ధమానమై ఇప్పటికీ 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రజతోత్సవాలు 25 ఇయర్స్ ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ జరుపుకోవడానికి దగ్గరలో ఉన్నాము. ఈ 24 సంవత్సరాల యొక్క సుదీర్ఘ ప్రయాణంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు ఎప్పటికప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీస్ అన్నీ కల్పిస్తూ వారికి విద్యే కాకుండా విలువలతో కూడిన విద్యని, మెడిటేషను, యోగా ఇవన్నీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కరికులం కింద చేస్తూ వాటికి ఒక 4 క్రెడిట్స్ ఇస్తూ యూనివర్సిటీల చేత అప్రూవ్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఉన్న కోర్సులతో పాటు ఎక్స్ట్రాగా బీబీఏను, బీసీఏను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. వాటికి ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసినాయి. బీ ఫార్మసీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. లా ఒకటి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కొత్త కోర్సులు అదే విద్యా క్యాంపస్లో జరుగుతున్నాయి. ఈ ఆదిశంకర విద్యా సంస్థల యొక్క గ్రోత్ అలాగే ఫీడ్బ్యాక్ పేరెంట్స్ కాడ కానీ మిగిలిన ప్రజల్లో కానీ బాగుందని చెప్పడానికి మీ ముందు నేను కొంచెం గర్వంగానే తెలియజేస్తున్నాను. ఓకే వ్యూస్ చూశారుగా, దాదాపుగా 30 ఎకరాల ప్రాంగణంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి ఉంది. సో దాదాపుగా చాలామంది విద్యార్థులు ప్రతిరోజు కూడా నిత్యం నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. అయితే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళకి మంచి అత్యాధునికమైన ల్యాబ్ సెక్యూరిటీ అండ్ ల్యాబ్ స్పెషలిటీస్ మనకి కూడా మనం చూస్తున్నాం. సో వీటితో పాటుగా ఇక్కడ క్రీడా ప్రాంగణం కానీ, స్పోర్ట్స్ విభాగంలో కానీ, అలాగే ల్యాబ్ విషయంలో కానీ అనేక రకాలుగా ఇక్కడ వాళ్ళకి మంచి స్పెషలిటీస్ అయితే మనకు కనబడుతున్నాయి. సో ప్రధానంగా మనందరం పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలా అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ద బెస్ట్ చాయిస్ ఏదైనా ఉందంటే ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇప్పటికే దేశ విదేశాల్లో మంచి భవిష్యత్తులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు చూసుకుంటే మంచి పొజిషన్లో మనకు కనపడుతున్నాయి. సో ఆర్థికంగా కూడా వాళ్ళు మెరుగైన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు కూడా విద్యార్థులు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ ఏదైనా ఉంది అంటే ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్.